గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఆడపిల్లలకి సొంత ఇల్లు లేదు అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అంటే అంటే అత్తారిల్లు అంటారు, లేకపోతే అమ్మగారిల్లు అంటారు. మరి ఈ ఆడపిల్ల ఉనికి ఎక్కడిది? అంటే ఆడపిల్లకి సొంత ఇల్లు లేదంటే పుట్టంగానే నువ్వు స్వతంత్రంగా ఉండగలవా? మరి పేరులోనే ఆడపిల్ల అని పెట్టినారు కదమ్మా. అట్లా కాదమ్మా, స్వతంత్రంగా ఉండగలవా నువ్వు? నీ తిండి నువ్వు సంపాదించుకుంటావా? నీ చదువు నువ్వు చదువుకుంటావా? కనుక అమ్మగారింట్లో చదివించారు గనక అమ్మ నీడలో ఉన్నారు మీరు. దానికి తప్పే ఉంది? ఈ రోజుల్లో మగపిల్లలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఏమని? వాడు మా నాన్నతో మాట్లాడతారండి అందరూను, నాతో మాట్లాడరు. ముఖ్యంగా వ్యాపారస్తులు, వ్యవసాయదారులు ఏమంటారంటే, కూలీలు వచ్చి వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టిన కొడుకు కోపం, నాతో మాట్లాడాలి కదా అంటాడు. వ్యాపారస్తులు కూడా అలాగే ఉంటున్నారు కొంతమంది పిల్లలు. అంచేత ఎంత తొందరగా పెత్తనం చేయాలా అన్న అభిప్రాయం ఉండడంతో అనుకుంటున్నారు తప్ప, కొంత వయసు వచ్చేదాకా అమ్మా నాన్నల అండదండల్లో ఉండాలి, వాళ్ళ నీడనుంటామన్న సంగతి గుర్తుపడితే ఈ సమస్య రాదు కదమ్మా. అక్కడ కూడా అమ్మగారిల్లు అంటున్నారు కానీ నాన్నగారిల్లు అంటలేదే. మరి గమనించండి, అక్కడ కూడా ఆడవాళ్ళకే కదా ప్రాధాన్యం. రేపు పొద్దున నువ్వు అమ్మవయ్యాక నీ పిల్లలు మా అమ్మగారిల్లు అంటారు. అప్పటిదాకా నువ్వు ఊరుకోవాల్సిందే. అర్థం కాకుండా నేను ఇప్పుడు నా ఇల్లు అని అనుకుంటే అనుకో, అప్పుడు అదే కదా సమస్య వస్తుంది. అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్ళడానికి నీకు సందేహం కలిగినప్పుడు, నీ అంతటా నువ్వు ఉన్నప్పుడు రేపు పొద్దున్న నీ పిల్ల మా అమ్మగారి ఇల్లు అని అంటుందని నమ్మకం ఏమిటి? మరి ఆలోచించండి. అత్తగారికి కూడా కోడలు వచ్చేదాకా తెలియదమ్మా, ఇది నా ఇల్లు అని అప్పడండం మొదలు పెడుతుంది. అప్పటిదాకా ఫ్లోలో ఫాలో అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ బంధుత్వాలు చుట్టరికాల్లో హెచ్చు తగ్గులు, అహంకారాలు మొదలైన వస్తాయో అప్పుడు తేడా వస్తుంది, కానీ లేకపోతే సమస్య ఉండదు. అత్త అంటే అర్థం ఏమిటో తెలుసా? తాయి అంటే తల్లి, అత్త అంటే ఆ తల్లి అని అర్థం. ఈ తల్లి పుట్టింటిది, ఆ తల్లి అక్కడుంది, తల్లిలాగా చూసుకోవాలని. అలా ఉన్నప్పుడు సమస్యలు రావట్లేదు. ఎప్పుడైతే అహంకారాలకు పోతున్నారో అక్కడ వస్తుంది. నా పుట్టింట్లో లాగా ఇక్కడ ఉండాలని అమ్మాయి అనుకున్నా, నేను చెప్పినట్టే ఉండాలి, లేకపోతే ఇట్లా నలిచేస్తాను ఇట్లా అంటూ ఉంటారు. గమనించారు లేదు? ఇట్లా పారేస్తానని చెప్పి అత్తగారు అనుకున్నా అక్కడ సమస్య. కానీ ఒకళ్ళనొకళ్ళు ప్రేమాభిమానాలతో చూసుకున్నప్పుడు సమస్య రాదమ్మా. అసలు ఇంకా మగపిల్లలు కొంతమంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళకొస్తే నువ్వు పోవడానికి అమ్మగారి ఇళ్ళన్నా ఉంది, మాకు అది కూడా లేదు కదా, ఏదన్నా ఇక్కడ పడి ఉండాలి కదా అన్నట్టుగా. ఏమిటి? మగపిల్లలు కూడా నీకు ఇంకా మంచిది, ఇద్దరు తల్లిగారి ఇళ్ళు ఉన్నాయి, అలాకొస్తే పోయి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతావు, మాకు అది లేదు కదా, ఏదో నిజమే కదా. మరి అలిగితే అమ్మగారింటికి వెళ్ళిపోవచ్చు, మగపిల్లలు ఎక్కడికి వెడతారు? అందుకే వేరే చోట్లకి వెడుతున్నారు వాళ్ళు. అంచేత వాళ్ళకి అలక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సమాజంలో కొన్ని రకాలైనటువంటి దురలవాట్లు లేకుండా ఉండాలి అంటే మగపిల్లలు అలగకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకోవాలి, ఆ తర్వాత పెళ్ళైతే భార్య చూసుకోవాలి. అన్ని ఇతరుల గురించి కొంచెం పట్టించుకుంటే కదమ్మా కుటుంబం అంటే. ఎవరికి వాళ్ళు నా అంతటి నేనుంటానంటే కుటుంబం ఎందుకు? ఒక కప్పు కింద ఒక సత్రంలో మనుషుల్లాగా, హాస్టల్లో మెంబర్స్ లాగా ఉండాలా? ఒకళ్ళ మీద గురించి ఒకళ్ళు పట్టించుకోవాలి కదా, ఒకళ్ళ ఇష్టానిష్టాలను చూడాలి కదా, ఒకళ్ళ కష్టసుఖాలను చూసుకోవాలి కదా. అట్లా చూసుకున్న రోజున అమ్మాయి అలిగి పుట్టింటికి వెళ్ళదు, అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడికో వెళ్ళడం జరగదు. సరిగ్గా కలిసి ఇద్దరు ఎక్కడికన్నా కలిసి పెడతారు, అప్పుడు సమస్య రాదు. ఇంట్లో ఆడవాళ్ళ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదమ్మా, అత్త కోడళ్ళు ముఖ్యంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఎక్కువసేపు ఉంటే వస్తాయి, మగవాళ్ళు ఉండరు గనక రాదు. ఈ రోజుల్లో కూడా అత్తాకోడళ్ళకి పెద్ద సమస్యలు ఎందుకు రావట్లేదంటే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో అత్తగారులు కోడళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అత్తా కోడలు ఇద్దరు ఉద్యోగం చేసి ఇంట్లో సమస్య రావడం మీరు గమనించారా? లేదు, ఎవరు బిజీ వాళ్ళదే ఉంటారు. కోడలు మాత్రమే ఉద్యోగం చేస్తూ అత్తగారు ఖాళీగా ఉంటే చాలా కుటుంబాల్లో సమస్యలు లేవు. కొన్నిట్లో ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా ఎక్కడంటే పెత్తనం చెయ్యాలనేటటువంటి తాపత్రయం వల్ల వస్తాయమ్మా. నేను చెప్పినట్టే వినాలి. మనకు ఒక కథ ఉంది కదా, ఓ బిచ్చగా తెళ్ళిపోతోందిట, అత్తగారు బయట నుంచి వస్తోందిట,
ఏమిటి వెళ్ళిపోతున్నావంటే బిచ్చం లేదు పో అంది మీ కోడలు అందిట. వెనక్కి రాని పిలుచుకొచ్చిందిట. పిలుచుకొచ్చి ఇప్పుడు పో అందిట. అదేమిటంటే వెళ్ళగొట్టడానికి కోడలు ఎవరు, నేను కదా చెప్పాలందిట. పెట్టలేదు. వెళ్ళమని చెప్పే హక్కు కూడా కోడలికి లేదని అధికారం చూపించేటటువంటి వాళ్ళు ఉన్నారే. ఇది ఎవరు చేసినా ఒకటే. కోడళ్ళు చేస్తున్నారు. ఈ మధ్య చేయకపోవడం ఏముంది? ఇది నా ఇల్లు, నా సంపాదనతో కొన్నాను అని చెప్పి అత్తగారులని పక్కన కూర్చోబెట్టే కోడళ్ళు కనపడుతున్నారు. సరే, కోడళ్ళని ఆ రకంగా దూరంగా ఉంచి అత్తగారులు కనపడుతున్నారు. కనుక వీళ్ళు కూడా మనుషులు, వీళ్ళతో మనం కలిసి ఉండాలి అనేటటువంటి అభిప్రాయం కలిగి ఉంటే ఈ సమస్య లేదమ్మా. లేకపోతే సమస్య ఎక్కడుంది? సో ఫైనల్ గా ఆడపిల్లలకి సొంత ఇల్లు లేదు అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఎందుకు లేదమ్మా? ఆడపిల్లలకి సొంత ఇల్లు లేకపోవడం ఏంటి? ఆడవాళ్ళకి సొంత ఇల్లు లేదనే మాట లేదు. తప్పనిసరిగా ఇప్పుడు 4 కొడుకులు ఉన్నారు, ఉమ్మడి కుటుంబంలో ఎవరిల్లు అని చెప్తున్నారు? అది పెద్ద ఆయన ఇల్లు అనే చెప్తారు. అంత మాత్రాన్ని వీళ్ళకి ఇల్లు లేదనే మరే ఉన్నట్టే కదా. ఏదో ఒక పేరు చెప్పాలి కనుక చెప్తారు. ఎప్పుడు కూడా ఇల్లు ఆడవాళ్ళ పేరు మీద నడుస్తుందమ్మా. అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు అంటున్నారు కానీ నాన్నగారి ఇల్లు మామగారి ఇల్లు అంటలేదే. మరే అది మర్చిపోతున్నారు ఎందుకు? అమ్మమ్మ ఇల్లు నాయనమ్మ ఇల్లు అమ్మమ్మ దగ్గరికి వెళ్తామంటారే కదా. నాయనమ్మలు ఎలాగ ఇక్కడే ఉంటారు కనుక అమ్మమ్మ ఇంటికి వెళ్తాము అంటున్నారే గాని తాతగారి ఇల్లని తొందరగా అన్నారు. ఒకవేళ అమ్మమ్మ లేకపోయిన పరిస్థితి వస్తే తప్ప. చేత ఇల్లు ఎప్పుడు ఇల్లాలిదేనమ్మా. గృహిణి గృహముచ్యతే అని చెప్పింది మన సంప్రదాయం. ఇల్లు ఎవరిది? ఇల్లు ఇల్లాలుంటేనే అది ఇల్లు. ఇల్లాడు అనే పదం లేదు కదా. ఇల్లాలు అని స్త్రీకే సంబంధించింది. ఆ ఇంటి యజమాని ఆవిడే. ఇంటికి రాజు రాణి మంత్రి అన్ని ఆవిడే. ఇది మన సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి విలువ. అంటే సమాజంలో అనేక కారణాలుగా విదేశీ సంస్కృతి అవన్నీ మన మీద ప్రభావం చూపించిన తర్వాత ఆ ప్రాధాన్యం తగ్గినట్టు కనపడుతోంది. మళ్ళీ కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా తక్కువ చేయలేదమ్మా. తక్కువ మనం చేసుకుంటున్నాం, సంప్రదాయం చేయలేదు, వ్యక్తులు చేస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే అన్నదమ్ములు 2 ఉన్నారు. ఒకడు బలవంతుడు, కొంచెం బలహీనంగా ఉన్నాడు. బలంగా ఉన్నవాడు బలహీనుడి మీద పెత్తనం చేస్తాడు. అక్క చెల్లెళ్ళైనా అంతే, అన్నదమ్ములైనా అంతే, అత్త కోడళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. కనుక బలం ఉన్నవాడు బలం లేని వాడి మీద పెత్తనం చేసే దుర్గుణం వదులుకుని వాడి పట్ల సానుభూతి కలిగి తనతో సమానంగా చూడగలిగినటువంటి మనస్తత్వం ఉంటే ఈ సమాజంలో సమస్యలు కుటుంబంలో అస్సలు ఉండవు. ఇంటి పేర్లు కూడా కొన్ని మనం అబ్జర్వ్ చేస్తామా, ఎక్కువ శాతం లక్ష్మీ నిలయం, ప్రశాంతి నిలయం అని ముందు ఆడపిల్ల పేరు తర్వాతే ఇంటి. అవునమ్మా, అలాగే ఉంటాయి సాధారణంగా. రామనిలయం, రామారావు నిలయం అని ఎక్కడా చూడం కదా. అదే కదా. అవును. సో ఆడపిల్లకి ఇల్లు లేదు అన్నది కాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ నా ఇల్లు అనుకుంటది ఆడపిల్ల కదా. అది కాదు అసలు. ఆ అమ్మాయి అనుకోనక్కర్లా. ఆ అమ్మాయిదే ఇల్లు. ఇల్లాల ఆవిడ, ఇంటి యజమానురాలు ఆవిడ, మహారాణి ఆవిడ, ఇంటి మహారాణి. చేత సామాజికంగా అనేక ఇతర కారణాల వల్ల ఆ స్త్రీకి కొంచెం తక్కువ స్థానం కొంతకాలం ఉంది. ఇప్పుడు ఆ తక్కువ స్థానం పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్న స్థానం కూడా కోల్పోతున్నారు ఆడపిల్లలు కదా. కొంచెం తెలివిగా ఆలోచించి ఒకప్పుడు నాకు ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందగలిగినట్టయితే అసలు ఆడపిల్ల బతుకే హాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
బాలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.